ఈరోజు మరొక చవకైన 5G మొబైల్ ఫోన్. ఒక 5G అనే కాదు, దీంట్లో చాలా వరకు ఫీచర్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా దీని బడ్జెట్ ఏదైతే ఉందో, ప్రైసింగ్ ఏదైతే ఉందో చాలా టెంప్టింగ్ అయితే ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ iQoo కంపెనీ రేపు 14వ తారీఖు మన ముందుకు లాంచ్ చేయబోతున్నటువంటి iQoo Z6 Lite 5G. సో ఈరోజు ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే మనం చూసేద్దాం. దీంట్లో మనకి వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 4th gen ఫస్ట్ జనరేషన్ చిప్సెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంతేకాదు 50 మెగాపిక్సెల్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇలా చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ అన్బాక్సింగ్స్ అన్ని తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో iQoo అనేటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ సేమ్, అలాగే టాప్ అండ్ బాటమ్ ఏం లేదు. బట్ టాప్లో మీరు చూసారంటే Z6 Lite 5G, ఇది మనకు పంపించింది 6GB 128GB వేరియంట్. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇది మనకి స్టెల్లర్ గ్రీన్ కలర్ అయితే పంపించారు. అండ్ సార్ వాల్యూస్ హెడ్కి ఏదైతే ఉందో మనకు సుమారుగా 1 దాటింది. అండ్ బాడీ వచ్చేటప్పటికే అండర్ 1లో ఉంది, విచ్ ఈస్ గుడ్. బట్ మనకి కేవలం 2 5G బ్యాండ్స్ మాత్రమే మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఈవెన్ ఇక్కడ ఉండేటువంటి సీల్ కూడా బ్రేక్ చేసేద్దాం. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే iQooలో ఒక TPU కేస్, అలాగే దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. క్వైట్ సిమిలర్ వివోకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా. ఆఫ్ కోర్స్ ఇది దీని పేరెంట్ కంపెనీ అదే కాబట్టి ఇక్కడ డివైస్ ఉంది. డివైస్ ని పక్కకు పెట్టేస్తాం. సీరియల్ నెంబర్స్ తో పాటు కొన్ని పేపర్ వర్క్, అలాగే థ్యాంక్స్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ద ప్లానెట్ రెడ్యూసింగ్ ద కార్బన్ ఎమిషన్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక కార్డ్ లాంటిది అయితే పంపించారు. సో ఏంటి అంటే బాక్స్ లో చార్జర్ ఉండదు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో చార్జర్ ఇవ్వాల్సిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్, అంతే. సో మొబైల్ ఫోన్ మాత్రం మీకు వచ్చేటప్పటికే బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకు రావటం అయితే జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పర్వాలేదు, బానే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మ్యాటిక్ కైండ్ ఆఫ్ బ్లాక్ డోర్ తోటి మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో మనం ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ అవుతాయి అని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈవెన్ మనకి ఇక్కడ ఉండేటువంటి ఈ కెమెరా బంప్ ఏదైతే ఉందో కొంచెం హ్యూజ్ గా అండ్ ఒక ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ వాడుతున్నారు అనేటువంటి ఫీల్ అయితే బ్యాక్ సైడ్ లుక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ కెమెరాకి సంబంధించినటువంటి ఆ ఏరియా కూడా చాలా పెద్దగా మనకు రావటం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా రియల్లీ అట్రాక్టివ్ లుక్ అనే నా అభిప్రాయం. ఇక దీని బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇదంతా కూడా మనకి పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఇంట్లో మీకు ఏ విధమైనటువంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర అయితే మనకి గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు. సో సాధారణంగా వర్షంలో తడుస్తున్నప్పుడు లేదా వర్షపు చినుకులు దీని మీద పడ్డా కానీ లోపలికి వాటర్ వెళ్ళటం అనేది కొంచెం కష్టం అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే వీళ్ళు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి మన ముందు తీసుకొచ్చారు. సో జేబులో ఉన్నప్పుడు కీస్ వేస్తాం కదా, సో అలాంటి సందర్భాలలో లేదన్నట్లయితే కింద పడ్డ కొంచెం మనకి సస్టైనబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈవెన్ దీంట్లో మనకు ఒక ప్రొటెక్టివ్ కేస్ కూడా, ట్రాన్స్పరెంట్ కేస్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది ప్లేస్ చేసిన తర్వాత దీని లుక్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాకుండా, ఈవెన్ ఫోన్ ఒకవేళ పొరపాటున ఇట్లా కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువే. ఎందుకంటే సైడ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయి బంప్స్ కొంచెం ఎక్కువగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఫోన్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్ గా మనకి ఇది అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వేరే ఇక్కడ బాటమ్ మీరు చూసారంటే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు అలాగే మనకి స్పీకర్ గ్రిల్ ని కూడా తీసుకొచ్చారు. 3.5mm జాక్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. టాప్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్ అండ్ సిమ్ స్లాట్ లో కూడా మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. సో దీంట్లో డెడికేటెడ్ గా 2 సిమ్ కార్డులు అలాగే మెమరీ కార్డ్ అయితే మీరు వాడలేరు. సో ఖచ్చితంగా మీరు మెమరీ కార్డ్ వాడాలనుకుంటే మరొక సిమ్ కార్డ్ అయితే మీరు త్యాగం చేయాల్సిందే. 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి బేస్ వేరియంట్ 464GB వేరియంట్ ఏదైతే ఉందో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా 14,000 రూపాయలు అండ్ కార్డ్ ఆఫర్ అదనంగా సుమారుగా 12-13,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. హై ఎండ్ వేరియంట్ అప్ టు అంటే 128GB వేరియంట్ ఏదైతే ఉందో అప్ టు మీకు 15,000 రూపాయల దాకా వెళ్ళేటువంటి అవకాశం. ఇప్పుడు నేను వాడుతున్నటువంటి డివైస్ ఏదైతే ఉందో ఇది 6+ 128GB వేరియంట్. ఈవెన్ ఈ ఫోన్ థిక్నెస్ కూడా చాలా స్లిమ్ గా మనకు రావడం జరుగుతుంది. 8.25mm మనకు రావడంతో పాటు
పాటుగా మనకి ఇది టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే సుమారుగా 197 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేస్తూ స్లిమ్ గా అండర్ 200 గ్రామ్స్ తీసుకుని రావడం అంటే నిజంగా గుడ్. ఇక దీనిలో మనం పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారంటే అండర్ హుడ్ మనకి Qualcomm Snapdragon 4th Generation 1 ప్రాసెసర్ మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేశారు. మంచి బ్యాటరీ పవర్ ఎఫిషియెంట్ తో పాటు ఇది మాక్సిమం 2 GHz క్లాక్ స్పీడ్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. Adrenoకి సంబంధించినటువంటి 619 GPU మనకి ఇందులో యూజ్ చేశారు. సో డే టు డే లైఫ్ లో మీరు యూజ్ చేసినప్పుడు కావచ్చు, లేదన్నట్లయితే మీరు గేమ్స్ ఆడుతున్నా కానీ ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ కానీ ఎక్కడ లేదు. ఈవెన్ పర్వాలేదు, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి గేమింగ్ మొబైల్ ఫోన్ కోసం చూస్తున్నారు అంటే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. అంతేకాదు AnTuTu స్కోర్ లో సుమారుగా 3,80,000 స్కోర్ దాకా మనకి ఇది వెళ్ళడం అయితే జరిగింది, విచ్ ఇస్ గుడ్. అండ్ దీంట్లో నేను CPU థ్రాటిల్ టెస్ట్ కూడా చేశాను. అండ్ ఆ CPU థ్రాటిల్ టెస్ట్ లో కూడా నాకు ఎక్కడ ప్రాసెసర్ ని వీళ్ళు థ్రాటిల్ అయితే చేయట్లేదు, నార్మల్ గానే వీళ్ళు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి 4 లేయర్డ్ కూలింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దట్ మీరు ఎక్కువగా మీరు యూస్ చేసిన కెమెరా వాడుతున్నా, గేమ్స్ ఆడుతున్నా, లేదా మొబైల్ ఫోన్ ని నార్మల్ రొటీన్ గా యూస్ చేసిన OTT మూవీస్ చూసినా కానీ కొంచెం హీట్ కూడా తక్కువగానే రావడం అయితే జరుగుతుంది. ఇక దీనిలో ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే మీకు 2GB విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఎక్కడ మీకు హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా, ఈవెన్ మల్టిపుల్ యాప్స్ వాడుతున్నా కానీ మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా మీరైతే వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనం డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 6.58 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక రెగ్యులర్ OTT లవర్ అయి ఉన్నట్లయితే, OTT ఎక్కువగా కన్సూమ్ చేస్తుంటారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అలాగే దీంట్లో మనకి కలర్ సాచురేషన్ లెవెల్స్, అలాగే నెగిటివ్ షేడ్స్ కూడా ఎక్కడ మనకి కనపడటం జరగట్లేదు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి స్క్రీన్ రిఫ్రెష్ కూడా 120 Hz తీసుకొచ్చారు. సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం ఎక్కువగా కేవలం 90 Hz మాత్రమే చూస్తుంటాం. ఈవెన్ టచ్ శాంపుల్ రేట్ కూడా మనకి 240 Hz దాకా రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు గేమర్ అయి ఉన్నట్లయితే గేమ్ ఆడుతున్నప్పుడు కూడా టచ్ లో లాగ్ ఇలాంటి ఇష్యూస్ కూడా మీకు ఎక్కడ అబ్జర్వ్ అయితే చేయరు. ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి వైడ్ 111 సర్టిఫికేషన్ కూడా ఉంది. OTT కంటెంట్ లైక్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో మీరు ఫుల్ HD లో వీడియో కంటెంట్ అయితే స్ట్రీమ్ చేయొచ్చు. అంతా బానే ఉంది కానీ ఇక్కడ స్క్రీన్ టు బాడీ రేషియో ఏదైతే ఉందో 90% గా మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బాటమ్ అలాగే టాప్ ఆ వాటర్ డ్రాప్ నాచ్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి 2022 లో కూడా వాటర్ డ్రాప్ ఏంటి పంచ్ హోల్ కట్అవుట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక హార్డ్వేర్ ని పక్కకు పెట్టారంటే సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే ఇది Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది ఫన్ టచ్ OS తోటి. అండ్ దీంట్లో మనకి మంచి విషయం ఏంటి అంటే 2 మేజర్ అప్గ్రేడ్స్ మనకు ప్రొవైడ్ చేస్తారంట. అంటే ఇప్పుడు Android 12 వచ్చింది కదా, 13, 14 తో పాటు మనకి 3 years పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారంట. ఈవెన్ ఇక్కడ నాకు ఆపరేటింగ్ సిస్టమ్ లో అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనము యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మనకి లాట్ ఆఫ్ బ్లాట్వేర్ లైక్ ఇందులో మనకు వచ్చేటప్పటికి డైలీ హ్యాండ్ కావచ్చు, మోజ్ కావచ్చు, స్పాటిఫై, షేర్ చాట్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో అఫ్ కోర్స్ వీటన్నిటిని కూడా మీరు చాలా సునాయాసంగా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈ బ్లాట్వేర్ ని కొంచెం తక్కువగా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా మీకు ఎలాంటి ల్యాగ్ లేకుండా అండ్ గుడ్ టైం ఫ్రేమ్ అప్డేట్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు గనక హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే గనక ఈవెన్ గేమ్స్ కావచ్చు అన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసిన 1 day పక్కాగా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు మీరు కొంచెం నామినల్ యూజర్ అయినట్లయితే గనక మీకు 1.5 day నుంచి 2 days మధ్యలో బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీనిలో మనకు వచ్చేటప్పటికే 18 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ మీకు ఇందాక నేను చెప్పినట్లు బాక్స్ లో చార్జర్ అయితే రాదు. సో చార్జర్ ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో చార్జర్ తీసేంత రేంజ్ అయితే కాదు, దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ దో మీరు 18 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మీరు ఇందులో పెట్టి చార్జ్ చేసినా అప్రాక్సిమేట్లీ మీకు 1 hour 20 minutes to 1 hour 30 minutes దాకా మీకు ఛార్జింగ్ టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకు వచ్చేటప్పటికి బ్లూటూత్ 5.1 టెక్నాలజీని యూజ్ చేశారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై మనకు రావడం జరుగుతుంది. 4G ఉంది, 4G క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇందులో మనకి డ్యూయల్ 5G కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ లో మీరు డైరెక్ట్ గా 5G అయితే యూజ్ చేయొచ్చు. బట్ కేవలం 2 బ్యాండ్స్, అది కూడా మిడ్ బ్యాండ్స్ తో మనకు రావడం జరుగుతుంది. N77, N78 మెజారిటీ ఈ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా అంటే ఈ మిడ్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వడాఫోన్ అలాగే జియో దగ్గర అయితే ఉంది. ఒకవేళ ఈ నెట్వర్క్స్ వాళ్ళు అయితే కనుక డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఒకవేళ ఎయిర్టెల్ అయి ఉన్నట్లయితే కొన్ని సందర్భాల్లో మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పుడు మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. JN1 సెన్సార్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. ఈవెన్ దీంట్లో మనకి నైట్ మోడ్ కూడా ఉంది, కానీ నైట్ మోడ్ లో ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఎక్స్పోజర్ ని కొంచెం కంట్రోల్ చేస్తే బాగుండేది. బట్ HDR పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఇది క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి ఐ ట్రాకింగ్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. వీడియో రికార్డ్ చేసేటప్పుడు రేర్ మీరు 1080 లేదా 720, 30 లేదా 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక డెప్త్ లేదా
లేదా పోర్ట్రేట్ కోసం వీళ్ళు మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ఆబ్వియస్ గా మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్ కి బదులుగా 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. లేదా 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చి దాంట్లోనే అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సాధారణంగా 15,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం అల్ట్రా వైడ్ యాంగిల్స్ అయితే చూడం, బట్ దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇవన్నీ కలిపితే మళ్ళీ ఇది 20,000 రూపాయల బడ్జెట్ అవుతుందన్న ఉద్దేశంతో వీళ్ళు వీటిని కట్ ఆఫ్ చేస్తూ మనకి దీంట్లో కేవలం 2 మెగాపిక్సెల్ సెన్సార్ ని మాత్రమే మన ముందు తీసుకొని రావడం జరిగింది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. బట్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో కూడా పర్వాలేదు, దీని పెర్ఫార్మెన్స్ బానే ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 720 లేదా 1080 30 FPS లో మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు, కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఇందులో రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్? ఒకవేళ మీరు గనక బడ్జెట్ కేవలం స్ట్రిక్ట్లీ 15,000 రూపాయల లోపలే నేను చూస్తున్నాను, నాకు 5G మొబైల్ ఫోన్ కావాలి 2-3 సంవత్సరాలు వాడుకోవడానికి, అండ్ పర్వాలేదు కొంచెం కెమెరా కూడా మనకు ఇంప్రూవ్డ్ గా కావాలి, అండ్ దీంతో పాటు ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్, అలాగే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా 120 హెడ్స్ ఏదైతే ఉందో ఇదైతే నిజంగా అమేజింగ్. సో ఇట్లా మీకు వీటన్నిటి కలబోసి ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. రేపు బిగ్ బిలియన్ డే సేల్ లో ఇది మళ్ళీ కార్డ్ డిస్కౌంట్స్ వీటన్నిటితో కలిపి 13-12,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో బేస్ వేరియంట్ 464 GB వేరియంట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ప్యూర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.